అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి. మనతో పాటు రైతు గారు, అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్ గారు మజ్జి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ అనేక రకాల పంటలు వేసుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, మామిడి పంట వేసుకున్నారు, నిమ్మ తోట ఉంది, అలాగే రాగి ఉసిరి ఉంది, కుంకుడుకాయలు కూడా ఉన్నాయి. ఆటిలతో పాటు పసుపు కూడా సొంతంగానే ప్రకృతి వ్యవసాయ సిద్ధంగా పండించి వాడడం అనేది జరుగుతుందండి. ఈరోజు పసుపు పంట అనేది తీయడం జరుగుతుంది. అసలు పసుపు పంట అనేది ఏ విధంగా పండిస్తున్నారో, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఎలాంటి నేలలో వేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం నాగేశ్వర గారి మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? సుమారుగా 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. మా తల్లిదండ్రుల నుంచి కూడా ఈ పద్ధతిలోనే చేస్తున్నామండి. ఓకే అండి. పసుపు పంట వేసుకునే ముందు మా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారు టి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా డిపిఎం ఎలియజర్ గారు సూచనల మేరకు 31 రకాల పిఎండిఎస్ విత్తనాలు వేసుకొని 45 రోజుల తర్వాత కలియదిన్ని ప్రధాన పంట అయినటువంటి పసుపు పంట వేసుకుంటామండి. ఎందుకంటే ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల నేలలో పోషక విలువలు పెరుగుతాయండి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మేము పసుపు పంటని మే నెలాకన్నా వేసుకుంటామండి. ఒక్కొక్కసారి జూన్ 15 వరకు కూడా అవకాశం ఉంటుందండి. ఓకే అండి. ఇది ఎలాంటి నేలలో వేసుకోవాలి? మనకి ముఖ్యంగా గరప నేలలో వేసుకోవడం మంచిదండి. నీరు నిలవలేనిది, అలాగే నల్ల నేలలు ఇది బాగుంటుందండి. ఓకే అండి. క్షార నేలలు అయితే బాగోవండి. క్షార నేలలు అయితే బాగోవు. ఓకే ఓకే అండి. ఎన్ని నెలల పంట అండి ఇది? మనకి సుమారుగా 9 నెలలు పడుతుందండి మన చేతికి రావడానికి. 9 నెలలు పంట వస్తుందండి. ఓకే అండి. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నారు కదండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతికి కెమికల్ పద్ధతికి మనకి ఇందులో ఏ విధంగా తేడా ఉంటుంది? మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసిన దానికి మనకి పెట్టుబడి తగ్గుతుందండి. ఈ కెమికల్కి పెరుగుతుంది. అంటే మనం 1 ఎకరాన్ని పెట్టుబడి లెక్కేసుకున్నట్టయితే సుమారుగా రసాయన పద్ధతిలో అయితే 96,000 నుంచి ₹1,00,000 వరకు అయిపోతుందండి. అదే మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అయితే ఒక 20,000 నుంచి 25,000 వరకు మాత్రమే అవుతుంది. ఓకే అండి. మీరు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి పద్ధతులు అనేది మీరు వాడతారండి? ముందుగా మనము ఈ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను పసుపు మీద ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం మా అమ్మగారండి. ఒక 4 సంవత్సరాల క్రితము ఏదో 2 పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి గట్టు మీద పెట్టారండి. ఒక ఇంచుమించుగా 8 కేజీల వరకు అయిపోయాయి. అప్పుడు దాన్ని బట్టి మనం బయట పసుపు కొనుక్కునే కన్నా అంత కల్తీ ఉంటుంది, మనం సొంతంగా పండించుకోవడం మంచిదనేసి ఒక 25 సెంట్లలో పెట్టుకోవడం జరిగిందండి. అదండి. ఓకే అండి. దీనికి ఎలాంటి పద్ధతులు మీరు వాడుతున్నారు? ముందుగా ఈ పసుపుని మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి. ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా మంచి రకం ఎంపిక చేసుకోవాలండి. అంటే ఈ కుర్కుమెన్ శాతము ఎక్కువగా ఉన్నది, అంటే 6-7% ఉన్నది విత్తనం రకం అయితే బాగుంటుంది. సోనాలి, దుగ్గిరాల, ఎరుపు, పసుపు ఈ రకాలు మంచివండి. ప్రతిభ ఉంది, ప్రభావం ఉంది. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. మీరు కషాయాలు గట్రా ఏం వాడతారో, మొక్క బలానికి ఏం వాడతారు? విత్తన శుద్ధి చేసిన తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తామండి. చేసిన తర్వాత మనం నాటిన తర్వాత ఈ మల్చింగ్ వేయాలండి ముఖ్యంగా. ఎందుకంటే ఎండిపోయిన అరిటాకులు కానీ, జనుము, జీలు ఇలాంటివి పచ్చి కానీ కప్పుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇవి కప్పకపోతే ఈ కలుపు అనేది వచ్చేస్తుందండి. ఈ పసుపు మొక్క బయటకు రావడానికి ఇంచుమించుగా 25 రోజులు 30 రోజులు పడుతుందండి. అందువల్ల అవునండి. అంతేకాకుండా మనము ఈ సాగు విధానంలో ఈ దుంపకుళ్ళు, నెక్స్ట్ మనకి నల్లి ఇలాంటివన్నీ పడతాయండి. మనము ఉల్లి కషాయాలు ఇవి చేస్తామండి. మెయిన్ ఎక్కువగా మనం పసుపు పంట పండించేటప్పుడు సేంద్రియ ఎరువులు వాడుకోవాలండి. ఈ సేంద్రియ ఎరువులు ఇంచుమించుగా 1 ఎకరానికి అయితే 10 టన్నుల వరకు పడుతుంది. నెక్స్ట్ వేపపిండి, ఆముదం పిండి ఇవి వేసుకోవడం వల్ల తక్కువగానే మనం 25,000 వరకు ఖర్చుతో సరిపోతుందండి. అవునండి. అయితే మనం ఎరువులతో పండించే పంట కన్నా దీంతో చాలా వరకు రైతుకి ఆదాయం వస్తుందండి. వస్తుందండి, మిగులుతుంది. అవునండి. ఓకే అండి. మనకి
తేడా ఏమన్నా కనిపిస్తదండి? మనం బయట ఏమి కొనుక్కునే పని లేకుండా అన్నీ సహజసిద్ధంగా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఇక్కడ చేస్తున్నారు. సహజసిద్ధంగానే పండించుకుంటామండి. ఆహా! ఓకే అండి. మీరు మీ క్యాడర్‌కి ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం కోసం వాళ్ళని గైడ్ చేస్తారండి? మేము ఎప్పుడు కూడా మా ప్రకృతి వ్యవసాయానికి గైడ్ చేసేటప్పుడు నా క్షేత్రానికి పిలుస్తానండి. ఈ ఆహా! విధంగా చేసుకుంటున్నాం. మనమందరం కూడా ఇలా చేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబాలన్నీ కూడా అనేసి చెప్పడం, అదేవిధంగా రైతాంగానికి కూడా తీసుకొచ్చి చూపించడం జరుగుతదండి. ఓకే అండి. ఇది ఇందులో భాగంగానే మాకు ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ కూడా వేసుకుంటూ ఉంటాం. ఆహాహా! ఓకే అండి. ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించినయి తినడం వల్ల ఆరోగ్యపరంగా బావుంటదంటారా? బావుంటదండి. ఆహా! మనం ఇప్పుడు ప్రధానంగా పసుపు చూసుకున్నట్టయితే బయట మార్కెట్‌లో అంతా అందులో రంగులు కలిపేసి అమ్మేయడం జరుగుతుంది. అదేనండి. అది మనకి రకరకాల వ్యాధులకి దారి తీస్తాయి. క్యాన్సర్ అని ఇలా. మరి మన సొంతంగా తయారు చేసుకొని అది వాడుకోవడం వల్ల చాలా బావుంటుంది. ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటంటే మన ఇంట్లో కా కూర కూరల్లోకి నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలకి, ఔషధాలు అన్నిట్లికి కూడా ఈ పసుపుని వాడడం అనేది జరుగుతుంది. ఓకే అండి. మీరు చివరగా రైతులు కావచ్చు, అలాగే మామూలుగా ప్రజలు కావచ్చు, ప్రకృతి వ్యవసాయం కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన నేల తల్లి బాగుంటుంది. ఆహా! ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. మన రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకే పంట కాకుండా పలు రకాల పంటలేసుకోవడం వలన ఆ కుటుంబానికి ప్రతి నెల ఆదాయం వస్తుంది. తన జీవన విధానం కూడా మారుతుంది. ఓకే. ఇది చూసి అందరూ చేసుకోవాలనేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓకే అండి. చాలా థాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే అండి.